దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమలు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మనకి కొరకు లోకంలోనికి వచ్చి ఆయన సిలువ ద్వారా జయాన్ని ఇవ్వటానికి, అలాగే దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మరొక విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువారు లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఆయన రావటం వల్ల మన ప్రయోజనం ఏంటని మనం చూస్తూ ఉన్నట్లయితే 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఇక్కడ పౌలు గారు మనకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఈ నిమిత్తము దారిద్రుడు ఆయను. హల్లెలూయా. ఇక్కడ మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు లోకంలోనికంటే మన జీవితాల్లో మనం ఎలా ఉన్నామయ్యా అంటే దారిద్రులుగా ఉన్నాము అని చెప్తా వచ్చాడు. మనందరం కూడా దారిద్ర్యంలో ఉన్నామట. ఆ దారిద్ర్యం ఏదైనా మనం చూస్తూ ఉన్నట్లయితే మన జీవితాల్లో ఏది కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాము. దరిద్రత అంటే ఏంటి? కావలసినవి లేకుండా ఉండటం అనేదే లేమి అంటారు. ఆ లేమికి అంటే కూడా ఇంకా కింద ఉన్నటువంటిది దారిద్ర్యం అని చెప్తా ఉంటారు. అందుకనే ప్రభుత్వం చెప్తా ఉంటుంది దారిద్ర రేఖ అని ఒకటి తీశారు. ఆ దారిద్ర రేఖ ఏదయ్యా అంటే మానవ జీవితానికి అవసరమైనటువంటి ఉపయోగాలు, అంటే మానవ జీవితానికి కావలసినటువంటి అవసరాలు ఉన్నాయి కొన్ని. అవి తీర్చుకోగలిగిన వారందరూ కూడా దారిద్ర్యానికి పైన ఉన్నారు. కనీసం మానవ జీవితానికి అవసరమైనటువంటి వాటిని పొందలేకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిని ఏమన్నారంటే దారిద్ర రేఖ కింద ఉన్నవాళ్ళు అంటారు. బీపీఎల్ అంటారా అని, బిలో పావర్టీ లెవెల్ అంటారా అని. ఎందుకనంటే ఈ యొక్క సమాజంలో వారు బ్రతకటానికి కావలసిన అవసరాలు చాలా ఉన్నాయి. అవి కూడా వాళ్ళు సంపూర్తిగా పొందలేకపోతున్నారు కనుక వాళ్ళు బీపీఎల్ అన్నారు, వాళ్ళని దారిద్ర రేఖ కింద ఉన్నటువంటి వారు. అయితే ఇప్పుడు భూమి మీద మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క దృష్టిలో ఎవరు కూడా బీపీఎల్ పైన అంటే దారిద్ర రేఖ కంటే పైన ఉన్నవాడు లేడు. కారణం ఏంటంటే దేవుడు మానవుని ఎలా సృజించాడు? తన రూపంలో, తన పోలికలో, తన ఆకారంలో సృజించాడు. వాటితో పాటుగా ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత ఏలుబడి చేయటానికి అధికారాన్ని ఇచ్చాడు. కానీ మానవ జీవితంలో దేవుడు ప్రసంగంలో చెప్పినట్టుగా ఆయన మనుషులను యథార్థవంతులుగా చేశాడు, న్యాయవంతులుగా చేశాడు, నీతిని అనుసరించేట్టుగా దేవుని యొక్క పోలికలో చేశాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే మానవుని యొక్క పాపం అనేది వారు ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి కిందకి పడిపోయేట్టుగా చేసింది. వారిని దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్థితికి తగినటువంటి అక్కడి నుంచి ఆయన పడేటట్టుగా చేసింది అనమాట. కనుక ఇప్పుడు మానవ జీవితం ఏమైందాయా అంటే దుర్భరం అయిపోయింది. మానవ జీవితంలో కావలసినటువంటి దైవ సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. అందుకే బయటికి తోలివేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ మానవుడు బయటకు వచ్చి తన కష్టపడి చెమటోడ్చి భూమిని దున్ని పంట పండించి తన చేతుల కష్టాధితాన్ని అనుభవించమని, తినమని దేవుడు బయటికి పంపించేశాడు. ఎందువల్ల అంటే దేవుడు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆ విలువలన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు. అందువల్ల ఇప్పుడు ఆ విలువలు మరలా ఇవ్వాలంటే నేరుగా ఇచ్చే అవకాశం లేదు. కారణం ఏంటంటే దేవుడు అనేవాడు ఎలా ఉంటువారట? ఆయన ఖచ్చితంగా ఉండేవాడు. న్యాయాన్ని అనుసరించి ఆయన తీర్పునిచ్చేవాడు. న్యాయాన్ని అనుసరించి తీర్పునిచ్చేవాడు. అదే మానవులు అనుకో, వాళ్ళకి తీర్పు ఇవ్వాలని న్యాయం అవసరం లేదు. ఏం కావాలి వాళ్ళకి?
పందురకం కావాలి, లేకపోతే ఏదైనా లాభం కావాలి. అయితే దేవుడు లాభం కొద్దీ తీర్పును చేసేవాడు కాదు. అయితే ఇక్కడ ఇప్పుడు దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవర్తనుడు కనుక ఆయన ఇప్పుడు మనుషులకి న్యాయం తీర్చాలనుకుంటున్నాడు, కానీ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఏం చేస్తాయంట, ఆ దేవుడు ఇప్పుడు ఏం చేస్తాయంటే ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించాడు. దేని కొరకంటే యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా అని చెప్తున్నాడు. ఆ కృప ఏదట, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దారిద్రుడుగా చేయబడ్డాడు అని రాస్తున్నాము. ఆయన ధనవంతుడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారట, ధనవంతుడట. ఎలా ధనవంతుడయ్యా అంటే పౌలు గారు రాసినట్టుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం అంటున్నాడు కదా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఉంచుకోలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా చేత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేస్తాడంటే యేసు ప్రభువారు దేవుని యొక్క స్వరూపంగా ఉన్నటువంటి వాడు. ఆయన దేవుని యొక్క స్వరూపం అంటే ఏంటి? దైవత్వం. అంటే అది చాలా ఉన్నతమైంది. ఆ ఉన్నతమైనటువంటి ఆ దైవత్వం అనేది ఏం చేస్తాడంటే ఆయన విడిచిపెట్టేస్తాడు. దాన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తాడంట, దేవుని యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టేసి తనను తాను మనుష్యునిగా వచ్చాడని చెప్తున్నాడు. ఆయన ఏ రూపాన్ని తీసుకున్నాడట? దైవ రూపాన్ని విడిచిపెట్టి మనుష్యుని పోలికను తీసుకున్నాడట. మనుషుని పోలికను తీసుకోవటం మాత్రమే కాదు, మనుషులుగా పుట్టిన వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. పాత నిబంధనలో మనం గమనించినప్పుడు బైబిల్ అంతట్లో కూడా యూజు దేశంలో ఉన్నటువంటి యోబు అనేవాడు ఎలాంటి వారట, తూర్పు దేశం అంతట్లో కూడా అతడు గొప్ప సంపన్నుడు అని చెప్పాడు. గొప్ప సంపన్నుడు అట. ఆ తర్వాత మనం గమనిస్తూ ఉంటే అబ్రహాం గురించి రాయబడతా ఉంది. అబ్రహాం కూడా చాలా గొప్ప సంపన్నుడు. ఆయనకి 318 మంది పనివాళ్ళు ఉన్నారట. 318 మంది పనివాళ్ళు. అంతమంది పనివాళ్ళు ఉన్నారంటే ఎంత సంపద ఉంది ఆయనకి. కనుక ఇప్పుడు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఆయన వచ్చినటువంటి వాడు మనుషుడుగా వచ్చినటువంటి మనుషుడు ఏదో గొప్ప దగ్గర రాలేదు, ఏదో మరి జ్ఞానులు అనుకున్నట్లుగా దేవుడుగా పుట్టినవాడు, అంటే రాజుగా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతారనుకుని వచ్చారు? వాళ్ళు రాజభవనంలో పుడతారనుకుని వచ్చారు. రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుట్టాలి? రాజభవనంలో పుట్టాలి. కానీ జ్ఞానులు అనుకున్నట్టుగా ఆయన రాజుగా వచ్చాడు, కానీ ఆయన రాజభవనంలో పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడు. కారణం ఏంటంటే అంటే భూమి మీద అంటే మనుషుల్లో 3 రకాలు ఉన్నారు. ఒకటి ఏంటంటే హై క్లాస్, రెండోది లో క్లాస్, అటు ఇటు కాని వాళ్ళు మధ్యస్థులు. అయితే ఇక్కడ దేవుడు అలాంటి కుటుంబంలోకి రాలేదు. ఎలాంటి కుటుంబంలోకి వచ్చాడు? ఒక సామాన్యమైనటువంటి వడ్లవాని కుమారుడుగా పుట్టాడు ఆయన. వడ్లవాడు అనేటువంటి యేసోపుకి ప్రదానం చేయబడింది మరియమ్మ. ఆ మరియమ్మ గర్భంలోకి వచ్చాడు ఆయన. అంటే సామాన్యమైనటువంటి పేద స్థితిలో ఉన్నారు. ఆ పేద స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబంలోకి వచ్చాడు. ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఏం చేశాడంట, ఆయన పేద స్థితిలోకి రావటం మాత్రమే కాదు, కానీ దాసుడైనటువంటి స్వరూపాన్ని ధరించుకున్నాడు అని చెప్తున్నాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ప్రభువారు చెప్తా ఉంటాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చాడని చెప్పాడు. దేనికి వచ్చాట? పరిచర్యను చేయటానికి వచ్చాడు. కానీ ఆయన పరిచర్యం చేయించుకోవడం రాడా. అదే హేరోదు కుటుంబంలో పుడితే, హేరోదు భవనంలో పుట్టినట్టయితే పరిచర్య చేయించుకునేవాడు. కానీ ఇప్పుడు పరిచర్య చేయటానికి వచ్చానని చెప్పాడు. అంటే పరిచర్య చేసేవాళ్ళని ఎవరంటారు? పనిచేసేవాళ్ళని ఏమంటారు? పని మనిషి అంటారు కదా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు
దాసుడుగా అంటే పరిచర్య చేయించుకోవడానికి కాకుండా పరిచర్య చేయటానికి పుట్టాడని చెప్పాడు. ఆయన ధనవంతుడుగా పుట్టలేదు, కానీ ఆయన దారిద్రుడుగా పుట్టారని చెప్తున్నాడు. ఆయన పుట్టినప్పుడు కనీసం అక్కడ ఎక్కడ కూడా స్థలం దొరకలేదు ఆయనకి. అవునా? ఎక్కడ స్థలం దొరకలేదు. ఇప్పుడు యేసు ప్రభువుని కంటానికి వెళ్ళినటువంటి మరియమ్మ యేసోబునికి కనీసం సత్రంలో కూడా చోటు దొరకలేదు. ఎక్కడ దొరకపోవటం వల్ల ఎక్కడ పుట్టారట? ఆయన పశువుల పాకలో పుట్టాడని చెప్తున్నాడు. పశువుల పాకలో పుట్టాడు కనుక ఇప్పుడు ఆ పశువుల పాకలో పుట్టాడు. కనీసం గుడ్డగట్టి ఉయ్యాలేస్తారు. ఇప్పుడు ఆయన ఉయ్యాలేయటానికి కూడా అవకాశము లేదు. అందుకని ఏం చేశారు? ఆయన్ని ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టింది. ఆ పొత్తి గుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టిందంట. కారణం ఏంటంటే దాసుడుగా వచ్చాడు కాబట్టి. దాసుడుగా వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉన్నాడు. ఆయన ధనవంతుడై ఉండి, గొప్పవాడై ఉండి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, గొప్ప భాగ్యాన్ని కూడా విడిచిపెట్టేసి ఆయన దాసుడు రూపాన్ని ధరించుకున్నాడు, రిక్తుడుగా చేసుకున్నాడు. ఏమీ లేని ఆ స్థితిలోనికి వచ్చాడు ఆయన. ఏమీ లేని స్థితిలోనికి వచ్చాడు ఆయన. అలా వచ్చింది దేనికయ అంటే ఏం చెప్తాడు పౌలు? ఆయన మనలను ధనవంతులుగా చేయటానికి, ఆయన మనలను ధనవంతులుగా చేయటానికి. ఇప్పుడు ఒకడు ధనవంతుడు దరిద్రుని ఎక్కడ ఎలా చేల్చబడుతుంది? ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉంటే వాడు ధనవంతుడు కదా. ధనవంతులు సంపన్నులు ఉన్నారు, వాళ్ళ ఎదుట మనము దరిద్రులు. మన దగ్గర ఇంకోటి దరిద్రుడు ఉంటాడు. ఎవరు? ఇంకా తక్కువగా అడుక్కునేవాడు ఉంటాడు. మనకంటే కూడా రోడ్డు మీద అడుక్కునేవాడు ఇంకా దరిద్రుడు వాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారయ్యా అంటే, మనమే మంచిగా ఉన్నాం అనుకుంటుంటే మనకంటే కిందకి వెళ్ళిపోయాడు ఆయన. మనకంటే కిందకి వెళ్ళిపోయి ఏం చేస్తాడంట? ఆయన దారిద్ర్యం ద్వారా మనలను ధనవంతులుగా చేశాడు. ధనవంతులుగా చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరన్నా ఒక గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే ఏమవుద్ది? ఇది చిన్నదైపోద్ది. అలాగే ఇప్పుడు మనమే దరిద్రులుగా ఉన్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఆయన మనకంటే దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మనలను ధనవంతులుగా చేయటానికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దారిద్రుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నమాట. కనుక మరి ఇప్పుడు ఏ విషయాల్లో మనం దరిద్రులుగా ఉన్నామయ్యా అంటే, ఆయన ఎదుట మనము అన్నిట్లో కూడా దరిద్రులుగానే ఉన్నాము. ఎలాంటి దరిద్రము? మనం దేవునికి దూరస్తులైపోయాము అంటే కుటుంబంతో సంబంధం లేకుండా పోయింది. పాపం అనేది మనల్ని అంటుకుంది, అశుద్ధత. మన జీవితాల్లో ఒక క్రమం అనేది లేకుండా అక్రమంగా ఉన్నాము. నీతి అనేది లేకుండా అనీతులుగా ఉన్నాము. మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మన కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయాడని చెప్తున్నాడు. అందుకనే పౌలు గారు మాట్లాడుతూ రోమపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానని చెప్తున్నాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన వచ్చి మన కొరకు ఆయన చనిపోయాడు. మన పాపాన్ని ఏం చేశాడంట? ఆయన తీసుకున్నాడు. మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని, అంటే పాపము వచ్చింది, శాపం వచ్చింది, దానివల్ల మరణం వచ్చింది. దాని ద్వారా ఇంకా మనం చూస్తూ ఉంటే దేవునికి దూరం అయిపోయి చీకట్లో ఉండిపోయాం. కనుక వారికి ఆయన ధనవంతులుగా చేయాలంటే ఆ దారిద్ర్యాన్ని తీసివేయాలి. అంత కూడా దరిద్రమే కదా. పాపం అనేది దారిద్ర్యం అని రాయబడుతుంది, శాపం అనేది దారిద్ర్యం అని రాయబడుతుంది. ఇంకా ఇవన్నీ కూడా దారిద్ర్యం కింద ఉన్నాయి, దారిద్ర్యం అని పోల్చబడుతున్నాయి. అయితే వాటన్నిటిని తీసివేయటానికి ఆయన ఏం చేస్తాడంట? మన యొక్క పాపాన్ని, మన శాపాన్ని, మనకున్నటువంటి ఆ రోగాన్ని, మనకున్నటువంటి ఆ ఉగ్రతను ఆయన తీసుకున్నాడు.
ఆయన తీసుకోవడం ద్వారా ఏమైందా అంటే ఇప్పుడు మనలను నీతిమంతులుగా చేశాడు అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను మనకు చూపించి మన జీవితాల్లో మనలను దేవుని దగ్గరకు తెచ్చాడు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ యొక్క 25 రోజులు దేవుడు ప్రేమించాడు కనుక ఆయన కుమారుడు పంపించాడు మన కొరకు. ఎలా ఎందుకు పంపించాడు? మన పాపాల్లోంచి విడిపించడానికి, ఆయన ఉగ్రతలోంచి మనం విడిపించడానికి, మనకు ఉన్నటువంటి అనీతిని తీసివేయటానికి, మనకున్నటువంటి ఆ యొక్క ఆ శాపాన్ని తీసివేయటానికి, మనకున్నటువంటి సమస్తమైనటువంటి రోగాన్ని తీసివేయటానికి, మన జీవితాల్లో ఇంకా భక్తిహీనతలో ఉన్నాం కాబట్టి భక్తిహీనతలోంచి మనం తీసివేసి భక్తులుగా చేయటానికి, ఇలాగా మరి ఎన్నో చెప్పుకుంటూ వచ్చాం మనం. ఇవన్నీ కూడా దేనికయ్యా అంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి. ఆయన ప్రేమించాడు కనుక ఆయన కుమారుని మన కొరకు పంపించాడు. ఎలాగా? మనం పాపులుగా ఉండగానే యేసు క్రీస్తు వారు మన కొరకు, ఆయన మనం భక్తిహీనులుగా ఉండగానే యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే మనలో ఉన్న భక్తిహీనతను తీసివేయటానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి. ఇవన్నీ కూడా దరిద్రము, ఇవన్నీ కూడా ఏంటంటే పేదరికము. దేవుని దృష్టిలో మంచివాళ్ళం కాకపోవటం పేదరికం, నీతి లేకుండా ఉండటం పేదరికం, ప్రేమ లేకుండా ఉండటం పేదరికం. ఇలాగ ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో దారిద్ర్యం అన్నమాట. ఇవన్నీ కూడా లేమితో ఉన్నాయి. ఇప్పుడు దాని అంతటిని తీసివేయటానికి ఆయన కుమారుని పంపించాడు కనుక ఆయన మనం భక్తిహీనులుగా ఉండగానే ఆయన వచ్చి మన కొరకు ఆయన చనిపోయాడు అని చెప్పాడు. ఆయన మన కొరకు చనిపోయి ఇప్పుడు ఏమంటా అంటే మనకి క్షమాపణ ఇచ్చాడు, మనకి పాప క్షమాపణని ఇచ్చాడు, మనకున్నటువంటి శాపాన్ని తీసివేశాడు, మనకున్న సమస్తమైనటువంటి వాటిని తీసివేసి మనం క్షమించి పేతురు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఎక్కడ తీసుకురాబడ్డాము? ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొచ్చాడట. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చాడు. చీకట్లో ఉన్నారంటే అంటే అది పేదరికం కదా. ఇప్పటికీ కొంతమంది కరెంట్ లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు? పేదరికం. ఇప్పటికీ కొన్ని వసతులు లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు? పేదరికం. అయితే చీకటి అనేది పేదరికానికి చూపించేది. ఇప్పుడు ఆ పేదరికంలోంచి చీకటిలోంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని అతని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇంకా ఏమన్నాడు అక్కడ? మనుషులుగా ఎంచబడలేదు. మనుషులుగా ఎంచబడకపోవటం అంటే ఎంత దారిద్ర్యం అండి, అవునా? మనుషులుగా మనం లెక్కించబడలేదంటే ఎంత దరిద్రంలో ఉన్నారు అని లెక్క అన్నమాట. ప్రజల లెక్కలో చేర్చబడకుండా ఉన్నారంటే వాళ్ళు ఇంకా దారిద్ర్యంలో ఉన్నట్టే లెక్కది. అయితే మనము జనముగా ఎంచబడలేదట, ప్రజలుగా ఎంచబడలేదట. కానీ ఇప్పుడేం చేశాడు? ఆయన మనను ప్రజలుగా చేశాడు, దేవుని ప్రజలుగా చేశాడు, దేవుని ప్రజలుగా చేశాడు. దేవుని ప్రజలుగా చేయటం మాత్రమే కాదు, ఇంకా అక్కడ అంటే చెప్తున్నాడు కదా, రాజులుగాను యాజక సమూహంగా చేశాడని చెప్తున్నాడు. రాజులు యాజక సమూహం అట. వాళ్ళందరూ కూడా రాజులు యాజక సమూహంగా చేయబడ్డారంటే దరిద్రం అనేది పోయింది. ఇప్పుడు ఆ దారిద్ర్యంలోంచి దేవుడు తీసివేశాడు. ఎలా తీసివేశాడు అంటే ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని మన కొరకు ఈ లోకంలోనికి పంపటం ద్వారా ఆయన రావటం అదే ఎలాగొచ్చాడంటే మన దారిద్ర్యాన్ని తీసివేయటానికి ఆయన మన కొరకు ఇంకా దరిద్రుడుగా చేయబడ్డాడు. మనకున్న పేదరికాన్ని తీసివేయటానికి ఇంకా పేదవాడుగా వచ్చాడు ఆయన. దానిలో దేవుని ప్రేమ ఉంది అని చెప్తా వచ్చాడు. ఆ దేవుని యొక్క ప్రేమ మనకు వివరించడానికి ఆయన మనలను మరి ధనవంతులుగా చేయటానికి అలాగ చేస్తారని చెప్తా వచ్చారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభువారు లోకంలోనికి రావటం ద్వారా దరిద్రములో ఉన్నటువంటి మనలను తన యొక్క దారిద్ర్యం ద్వారా ధనవంతులుగా చేశాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మనకు అది లేదే ఇది లేదే అని బాధపడే వారం ఉండకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనకి లేనివి ఏమున్నాయి? కొరతలు ఉన్నాయి కదా, మనకు కొరతలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏమనుకున్నామంటే అయ్యో అది లేదే ఇది లేదనుకుంటున్నాం, కానీ మనకంటే కూడా ఇంకా దరిద్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు.
అందుకొరకు ఇక్కడ దేవుడట మన దారిద్ర్యాన్ని తీసివేసి మనం ధనవంతులుగా చేయటానికి ఆయన మనకంటే దరిద్రుడుగా వచ్చాడు ఈ లోకంలోనికి. ఆయన మనకంటే ఇంకా తక్కువ వాడిగా జన్మించాడట. దాసుడుగా, రిక్తుడుగా, రిక్తుడుగా, ఇంకా శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని వచ్చాడట. దేని కొరకయ్యా అంటే శిలువ మరణం అనేది ఎవరికి వేస్తారని చెప్పావు? శిలువ మరణం ఎవరికి వేస్తారని చెప్పాను? అది రోమీలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్రీస్తు పూర్వము రోమీలు ఏర్పాటు చేశారు దాన్ని. అంతకుముందు కూడా ఏదో ఉంది కానీ రోమీల దగ్గరకు వచ్చినాక ఒక అడ్డకర్ర, ఒక నిలువు కర్ర పెట్టి శిలువ వేయటం ప్రారంభించారు. ఎవరికి? దేశద్రోహులకి, భయంకరమైనటువంటి దొంగలకి, వీళ్ళకి వేయటానికి. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఎంతగా తగ్గించుకొని ఎంత దారిద్ర్యంలోకి వెళ్ళాడంటే ఒక దొంగ కంటే, ఒక దేశ ద్రోహి కంటే కూడా తగ్గించుకున్నటువంటి వాడంటే నీచమైనటువంటి ఆ మరణం పొందడానికి వెళ్ళాడు ఆయన. దేని కొరకన్నాడు? మనలను తప్పించడానికి, మనలను ధనవంతులుగా చేయటానికి, మన జీవితాల్లో మనలను ఆయన గొప్పవారిగా చేయటానికి. కాబట్టి యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే, ఎందుకు ఆయన చనిపోయాడంటే మనకున్నటువంటి దారిద్ర్యాన్ని తీసివేసి మనలను ధనవంతులుగా చేయటానికి. ఆ దారిద్ర్యం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఆ దారిద్ర్యం అనేది చాలా రకాలు ఉంది. ఆ దారిద్ర్యం అనేది ఎలా అంటే శారీరకంగా దారిద్ర్యంతో ఉన్నాము, ఆత్మ సంబంధంగా దారిద్ర్యంతో ఉన్నాము, ఆర్థికమైనటువంటి వాటిలో దారిద్ర్యంగా ఉన్నాము. వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన మనకంటే దరిద్రుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన చేసినటువంటి ఆ త్యాగం అనేది మనం ఎప్పటికి కూడా మరువులేనటువంటిదని జ్ఞాపకం చేస్తున్నాం. ఆ త్యాగము ఎప్పటికీ మనము మరువులేనటువంటిది. అందుకే ఆయన ఈ లోకంలోనికి రాకపోతే మనం ఎప్పటికీ చీకట్లో ఉండేవారమే. మనం ఎక్కడికి కూడా ప్రజలుగా ఎంచబడేవారం కాదు. మనం ఎప్పటికీ కూడా మరి దేవుని యొక్క పిల్లలంగా ఎంచబడకుండా ఉండేటువంటి స్థితిలో ఉండేవారమే. కానీ ప్రభువు ఈ లోకంలోనికి రావటం ద్వారా, ఆయన దాసులైనటువంటి ఆ స్వరూపాన్ని ధరించుకోవటం ద్వారా ఆయన మనకి గొప్ప కార్యం చేశాడని చెప్తున్నాడు. మన పాపాలని క్షమించాడు. అలాగే మనకి నూతన జీవాన్ని, అంటే కొత్త జీవాన్ని ఇచ్చాడు. మనకి కొత్త జీవం ఇవ్వటమే కాదు, నిత్య జీవాన్ని ఇచ్చాడని చెప్పాడు ఆయన. అని చెప్పాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి మనకి జీవితాల్లో ఆ యొక్క నిత్య జీవాన్ని అనుగ్రహించి మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో కలిసి ఉండటానికి అవకాశాన్ని ఇచ్చాడు. దేవునితో కలిసి ఉండే అవకాశం ఇచ్చాడు. అందుకని ఏమన్నాడు, మనమట మరి దేవునితో విరోధంగా ఉండగా ఆయన వచ్చి మరణించి దేవునితో మనకున్న విరోధాన్ని తీసివేసి ఏం చేశాడంట? దేవునితో మనను సంధి చేశాడు. దేవునితో మనకు సంధి చేశాడు, సమాధానపరిచాడని చెప్తున్నాడు. ఇప్పుడు సమాధానపరిచి మరలా మనలను దేవుని పిల్లలుగా చేశాడు. మరలా మనల్ని దేవుని యొక్క పిల్లలుగా చేశాడని చెప్తున్నాడు. దేవుని పిల్లలుగా మనల్ని చేయటానికి ఆయన దాసుని యొక్క రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన మనం తెరసారి నేను చెప్పినట్టుగా తప్పిపోయినటువంటి కుమారుడు యొక్క ఆ ఉపమానంలో మనం గమనించినప్పుడు వాని యొక్క జీవితం అనేది ఎలాగుంది? దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడు. అంతా సంపద తీసుకుని వెళ్ళిపోయాడు, అంతా పోగొట్టుకున్నాడు, దరిద్రుడైపోయాడు. ఇప్పుడు ఏమి కూడా లేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని తండ్రి ఏం చేశాడంట? తిరిగి వాడికి మొదటి స్థితిని కలుగు చేశాడు. ఆదాము ఇప్పుడు దేవునితో ఏదేను తోటలో ఉన్నప్పుడు ఎలాగున్నాడో ఆ ఏదేను తోటలోంచి బయటికి తోలివేయబడిన తర్వాత దరిద్రుడైపోయాడు. ఆత్మ సంబంధంగా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ యేసు క్రీస్తు వారు వచ్చి ఆ దారిద్ర్యంలో నుంచి మనల్ని బయటికి తీశాడు అని చెప్తున్నాం. ఆదాము ద్వారా వచ్చిన మరణాన్ని తప్పించేశాడు.
శాపాన్ని తీసివేశాడు, ఆ యొక్క రోగాన్ని తీసివేశాడు, దేవుని యొక్క ఉగ్రతను తీసివేశాడు. ఆత్మ సంబంధంగా భౌతికంగా ఆయన ప్రేమనిచ్చాడు మనకి. ఆయనలో మనం భక్తిపరులుగా భక్తిని కలిగి ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఆయనతో మనం జీవించడానికి కావలసినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నువ్వు ఇచ్చి ఇప్పుడు చెప్తున్నాడు కదా, మనం ఇప్పుడు దరిద్రులం కాదు అంటున్నాడు. ఇప్పుడు ఎవరమయ్యా అంటే మనందరం కూడా ఆయన కంటే ధనవంతులమని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన కంటే ధనవంతులు. కారణం ఏంటంటే ఆయన మనకంటే తక్కువ వాడిగా చేస్తున్నాడు. ఆయన మన కొరకు ఆ సిలువలో మరణించాడు. దేనికంటే మన జీవితాల్లో మనము ఆయన కంటే ధనవంతులుగా ఉండాలని కోరుకున్నాం. కనుక ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారు, ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారు, ఎవరైతే ఆయన యందు నమ్మకంతో జీవించగలుగుతారో వారందరూ కూడా ఆత్మ సంబంధంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా ఆయన ధనవంతులుగా చేశారని చెప్తున్నాడు. బైబిల్లో చెప్తా ఉంటాడు, దేవుని యందు భయభక్తులు గలవారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పేదోళ్ళుగా ఉండమని చెప్పలేదు, ఆర్థికంగా దరిద్రులుగా ఉండమని చెప్పలేదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉండమని చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా ఇతరుల కంటే హెచ్చైన స్థితిని మనకు ఇస్తానని జ్ఞాపకం చేశాడు. కనుక దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయనలో మనం జీవించినప్పుడు, ఆయన యందు విశ్వాసంతో ఉన్నప్పుడు మనము దరిద్రులం ఎప్పటికి కూడా కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు వారు లోకంలోనికి వచ్చి మన దారిద్ర్యాన్ని తీసివేశారు. మనకున్నటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ తక్కువ స్థితి అంతను కూడా తీసివేసి ఆయన మనకంటే తక్కువకి వెళ్ళి మనము ఆయన కంటే గొప్పవాడు అని చెప్పాడు. ఇప్పుడు కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన దరిద్రుడుగా జన్మించకపోతే, ఈ లోకంలో దాసులుగా రాకపోతే మనము ఎప్పటికీ దాసులుగాను దరిద్రులుగాను ఉండేవారు. అందుకని చివరి భోజనం రోజు కూడా ప్రభువారు ఏం చేశారు, గబగబా ఒక గిన్నె తీసుకొని నీళ్లు తీసుకొని శిష్యుల యొక్క పాదాలని కడిగాడు. ఎందుకు కడిగారంటే వాళ్ళందరూ కూడా ప్రభా వద్దయ్యా, నువ్వు మా గురువు గారివి అని చెప్తా ఉన్నారు, మేము మీ శిష్యులు అని చెప్తున్నాడు. కానీ చెప్తున్నాడు కదా, ఇదిగో ఇది ఒక మాదిరి అని చెప్పి, నేను ఇది చేసింది దేనికంటే నేను వచ్చిన దీనికే పరిచర్య చేయటానికి వచ్చాను నేను. కాబట్టి మీరు నాకంటే గొప్ప వాళ్ళగా ఉండాలని నేను కోరుకుంటున్నానని చెప్పి, అలాగా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం ఎప్పటికీ దరిద్రులం కాదని, ఎప్పటికీ పేదవారం కాదని, ఎప్పటికి కూడా ఆత్మ సంబంధంగా కానీ, శారీరకంగా కానీ, మరి ఆర్థికంగా కానీ మనము ఆయన కంటే గొప్పవారిగా చేయబడ్డామని మనం ఎరిగి ఉండటానికి పౌలు గారు ఈ మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాము. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి మనము దరిద్రులుగా ఉండకుండా మనము ధనవంతులుగా ఉండటానికి ఏమన్నాడు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయాడు, మన నిమిత్తము దరిద్రులకు వచ్చాడు. కనుక మనము ఈ రోజున ప్రభువు చేసిన ఆ త్యాగాన్ని బట్టి మనం ధనవంతులుగా చేయబడ్డాము. ఆ ప్రభువు రాకను బట్టి, ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి మనం సంతోషించి ఆయన మహింపరిచే వారంగా మనం ఉండాలి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపటంలో ప్రేమ ఉందని చెప్పాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈయన కూడా ప్రేమించాడు. ఈయన ప్రేమించకపోతే దాన్ని ఇస్తాడా? ఈయన ప్రేమించకపోతే ఆ ప్రాణాన్ని ఇవ్వలేడు. యేసు ప్రభువారు కూడా మన నిమిత్తము పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూమి మీదకి వచ్చాడు. దేవుడుగా ఉన్నటువంటి వాడు దైవత్వాన్ని విడిచిపెట్టాడు, మానవుడుగా వచ్చాడు. దేవునితో సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టాడు, దాసుని యొక్క రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఏదో కిందకి రావటం కాదు, కానీ
శిలువ మరణము పొందినంతగా ఆయన తాను తగ్గించుకొని ఈ లోకంలో ఆయన జీవించినటువంటి జీవితము మనలను ధనవంతులుగా చేయాలని సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేసాడు. కనుక మనము ఆయన దారిద్ర్యం వలన ధనవంతులుగా చేయబడ్డాం. కనుక ఈరోజు ప్రభువు రాకపోతే ఎప్పటికి కూడా కట్టిగా దరిద్రులంగానే మనం ఉండేవాళ్ళం. మన ప్రభు వచ్చి మన జీవితాల్లో దారిద్ర్యం అనేది లేదని చెప్పి ఆయన దారిద్ర్యం ద్వారా మనల్ని ధనవంతులుగా చేశాడు. కాబట్టి మనం దేవానికి స్తోత్రాలని ప్రభువుని మహింపరిచేవారంగా ఉండాలి. ఆయన కనపరిచి ఆయన సన్నిధిలో ప్రార్థించుకొని, తండ్రి ఇదిగో ఈ రోజున చీకట్లో ఉండి దరిద్రులుగా ఉండకుండా వెలుగులను తెచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఆయన ఎన్నిక లేకుండా ఉండకుండా దేవుని ప్రజలుగా చేసావు, నీకు వందనాలు ప్రభా. అలాగే అనీతిలో ఉండకుండా నీతినిచ్చావు దేవా, నీకు వందనాలు. భక్తిహీనతలు లేకుండా భక్తిని కలిగించావు, నీకు వందనాలు దేవా. యథార్థత లేకుండా ఉన్న మాకు యథార్థతనిచ్చావు, నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా మా జీవితాల్లో పరలోకానికి వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇచ్చావు. నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చి మాకు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు దేవా. నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.